ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చింది. వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులు జరుగుతున్న సమయంలో తాడేపల్లికి రావాలని సూచించడంతో సాయంత్రం 4 గంటలకు కృష్ణ ప్రసాద్ సీఎం జగన్ ని కలవనున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు వసంత కృష్ణ ప్రసాద్ సీఎం జగన్ ని తాడేపల్లి నివాసంలో కలవబోతున్నారని అర్థమవుతోంది. అయితే వైసీపీలో వరుసగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈసారి సీట్ల సర్దుబాటు విషయంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న టైంలో నేతలంతా వరుసగా విజయసాయిరెడ్డిని కూడా కలుస్తూ వచ్చారు. నిన్న విజయసాయిరెడ్డి నేపథ్యంలో ఆయన కొన్ని సీట్ల సర్దుబాటుకు సంబంధించి నేతలతో మాట్లాడటం కూడా జరిగింది. ఈ రోజు కొంతమంది కీలక నేతలు కూడా ఆయనతో భేటీ అయ్యారు. అంతేకాకుండా జగన్ ని కూడా కలుస్తున్నారు. అలా ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా పిలుపొచ్చిన నేపథ్యంలో ఆయన 4 గంటలకు సీఎం జగన్ ని తాడేపల్లిలో కలవబోతున్నారు అని తెలుస్తోంది. వసంత కృష్ణ ప్రసాద్ కి సంబంధించి మరి సీట్ల మార్పులు చేర్పుల విషయంలో ఎటువంటి నిర్ణయం అధిష్టానం తీసుకోబోతోంది అనే విషయానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే సాయంత్రానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సీఎం జగన్ ఏం మాట్లాడబోతున్నారు వసంత కృష్ణ ప్రసాద్ తో అనే విషయంపై క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఆయనకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, వసంత కృష్ణ ప్రసాద్ కూడా పిలుపొచ్చింది జగన్ నుండి. మరి ఎటువంటి నిర్ణయాలు ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవాలి? ధనలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మైలవరం ఎప్పుడూ కూడా వివాదాలు అదేవిధంగా హాట్ టాపిక్ గానే మారుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎమ్మెల్యేల మార్పుల అంశానికి సంబంధించి కూడా మరొకసారి మైలవరంపై ఫోకస్ పడిందని చెప్పాలి. ఇందులో భాగంగానే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరి కాసేపట్లో తాడేపల్లికి రాబోతున్నారు. సీఎం జగన్ ని ఆయన కలవబోతున్నారు. 4 గంటల తర్వాత ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఖరారైంది. అయితే ఇప్పటికే 2-3 సార్లు తాడేపల్లి నుంచి పిలుపొచ్చినా కూడా వసంత కృష్ణ ప్రసాద్ అందుబాటులో లేరు, నేను రాలేనంటూ కూడా సమాధానం చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఆయన మరి కాసేపట్లో రాబోతున్నారు. అయితే ఈ మార్పులు చేర్పులు నేపథ్యంలో మైలవరం టికెట్ విషయంలో కూడా ఆల్రెడీ చర్చ జరిగింది. టికెట్ వసంత కృష్ణ ప్రసాద్ కి లేదని చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అధిష్టానానికి టచ్ లో లేకుండా పూర్తిగా ఆయన దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీంతో పాటు ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఒక నిర్ణయాన్ని కూడా అధిష్టానానికి ఆల్రెడీ సమాచారం ఇచ్చారు. ఇక ఎన్నికలకు సంబంధించి నేను ఎక్కడ కూడా పోటీ చేయట్లేదనే ఒక అభిప్రాయానికి సంబంధించి దాని నిర్ణయం కూడా తీసుకున్నట్టు అధిష్టానానికి చెప్పానంటూ కూడా ఆయన సన్నిహితులతో కొంతమందితో చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరోసారి తాడేపల్లి నుంచి కృష్ణప్రసాద్ కి ఫోన్ వెళ్ళింది. ఆయన మరి కాసేపట్లో తాడేపల్లికి రాబోతున్నారు. వచ్చి సీఎం జగన్ తో భేటీ కాబోతున్నారు. అయితే టికెట్ విషయంలో అంటే ముందు నుంచి కూడా మంత్రి జోగి రమేష్ కి వసంత కృష్ణప్రసాద్ కి నియోజకవర్గంలో విభేదాలు అవన్నీ జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే మైలవరంకి రావాలంటూ కూడా జోగి రమేష్ ఆల్రెడీ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మార్పులు చేర్పులు సమయం కావడం ఇప్పటికే గతంలో 2-3 సార్లు ఆల్రెడీ సజ్జలతోటూ అలాగే ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామరెడ్డితో కూడా ఆల్రెడీ వసంత కృష్ణ ప్రసాద్ చర్చలు జరిపారు. అప్పుడు కూడా సీఎంఓ నుంచి పిలిచి తనకి కాస్త సమాచారం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే టికెట్ ఎవరికైతే లేదో ఎవరినైతే మారుస్తున్నామో వాళ్ళందరికీ సంబంధించి పూర్తిగా తాడేపల్లికి పిలిచి వాళ్ళకి సమాచారం అధికారికంగా ఇస్తున్నారు. మొదట సజ్జల అలాగే రీజనల్ కోఆర్డినేటర్ మాట్లాడుతున్నారు. తర్వాత సీఎం జగన్ కూడా నేరుగా వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇదే విధంగా వసంత కృష్ణ ప్రసాద్ కి ఆల్రెడీ 10 రోజుల క్రితం పిలిపించారు. అక్కడ పిలిపించి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే అప్పటి నుంచి కూడా పూర్తిగా ఆయన అధిష్టానానికి దూరంగా ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో పూర్తిగా దూరంగా ఉండబోతున్నాను, రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నాను ఒక సంకేతాలు ఆల్రెడీ అధిష్టానానికి ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఈ రోజు ఆయన మరి కాసేపట్లో తాడేపల్లికి రాబోతున్నారు. 4 గంటలకు సీఎం జగన్ కలవబోతున్నారు. అదే కలిసిన తర్వాత ఈ మైలవరం టికెట్ కి సంబంధించిన అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వసంత కృష్ణ ప్రసాద్ నే కంటిన్యూ చేస్తారా లేదంటే వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారా అనేది ఈ రోజు సీఎం జగన్ నేరుగానే వసంత కృష్ణ ప్రసాద్ కి చెప్పబోతున్నారు. థాంక్యూ దుర్గా.